జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలంటూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ సెంటర్ వద్ద నిరసన। యాభై 5 రోజులుగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు। ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఆధ్వర్యంలో జేసీ వారోత్సవాలు। విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలంటూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి అదానికి కట్టపెట్టాలని చూస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని అన్నారు। దాదాపుగా 30 మంది ప్రజల ప్రాణాలను బలిపెట్టి విశాఖ ఉక్కును సాధించామని, ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు। విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి మున్ముందు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు। ప్రభుత్వం ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కూర్చొని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది। ఇటు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది। మొదటగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం। మోడీ గారు ఎట్లయినా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఆ ప్రయత్నాన్ని ఇప్పటికే కార్మిక సంఘాలు రైతు సంఘాలు కూడా తిప్పికొట్టడం జరుగుతూ ఉంది। రాబోయే రోజుల్లో కూడా ఇంకా పటిష్టమైన పోరాటాలు చేసి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం। ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఫలితంగా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు అక్కడ 6 మాసాల నుంచి వేతనాలు లేని పరిస్థితి కనబడతా ఉంది। అలాగే కేంద్ర ప్రభుత్వం ఇనుప ఖనిజ గనులను కేటాయించడంలో బాగా నిర్లక్ష్యం చూపుతూ ఉంది, అలాగే శ్రద్ధ చూపడం లేదు। దాని కారణంగా మోతేసేయండి పరిస్థితి వస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది। అందుకని ఇలాంటి విధానాలు మొత్తం కూడా మానుకొని విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। గత చరిత్ర కనుక మనం పరిశీలన చేసుకుంటే 32 మంది ఎమ్మెల్యేలు ఎంపీలకు రాజీనామా చేసి దాన్ని విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది। విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। అలాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని మనం తెచ్చుకోవడం జరిగింది। ఈరోజు 1,00,000 మంది ప్రత్యక్షంగా దాదాపు 2 లక్షల మంది పరోక్షంగా పనిచేస్తూ ఉన్నారు। మన జిల్లా నుంచి కూడా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు। వాళ్ళందరూ భవిష్యత్తు కూడా అంధకారంగా మారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది। కాబట్టి విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చాలా కనపడుతుంది। దాదాపు 1200 రోజుల నుంచి అక్కడ పోరాటం జరుగుతూ ఉంది। రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులు కార్మికులు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు। రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం 55 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది। 55వ రోజు మంగళవారం మధ్యాహ్నం ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ, కోటా సుధాకర్, పార్శ్వ కోటయ్య, నున్నా శంకర్, అంజీ హాజరై వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడా బాలనాగేంద్రం నిర్విరామంగా ఒంగోలు నగరంలో పేదలకు డొక్కా సీతమ్మ పేరుతోటి భోజన సదుపాయాన్ని కల్పించిన అభినందనీయమని తెలిపారు। వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు। దాతల సహకారంతో మరిన్ని రోజులు ఈ మహాయజ్ఞం కొనసాగాలని ఆకాంక్షించారు।
సాంబార్ వేసుకున్న పక్క కలుపుకో. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఆధ్వర్యంలో జేసీ వారోత్సవాలు ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న తాలూకా సీఐ కె అజయ్ బాబు జేసీఐ కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేసీఐ ఇంటర్నేషనల్ ఎన్నో శాఖలుగా విస్తరించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. తన చిన్నతనం నుంచి జేసీఐ కార్యక్రమాలను చూస్తూనే ఉన్నానని, సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ సర్వీస్ చేయడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాస్ట్ ప్రెసిడెంట్లు విజేత రమణ, బ్రహ్మయ్య, శేఖర్ బాబు, కసిబిసి నాగేశ్వరరావు, జేసీ ప్రెసిడెంట్ వరుణ్, జేసీ వైస్ చైర్మన్ శబరీష్, కో చైర్మన్ శివకోటిరెడ్డి, బాలకృష్ణ, సెక్రటరీ సాత్విక్, కిరణ్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
On behalf of JCI Ongole, I extend a warm welcome to Project Coordinator వి రవీంద్ర గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Being on purpose to human life, that the brotherhood of man transcend the diversity of it should be human personality. Thank you. జరిపేటువంటి ఈ జేసీ వారోత్సవాలకి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథుల చవితి పండుగ ఎంత ఆనందం కలిగిస్తుందో మన జేసీ సభ్యులు పెట్టేటువంటి ఈ యొక్క వారోత్సవాలు కూడా అంతే ఆనందం కలిగిస్తాయి అన్నమాట. ఇవి ముసలి వారికి కూడా మనం స్టార్ట్ చేయడం, ఈ జేసీ స్టార్ట్ చేయడం ముసలి వారితో కాకతీయ సేవా సమితిలో ఆనందంగా మన జేసీ ఒంగోలుకి థ్యాంక్స్ చెప్తున్నారనమాట. ఎవరు చేయలేని కూడా మన జేసీ ఒంగోలు ఇక్కడ చేస్తుంది అనే విధంగా వారు చెప్పేసి ఉన్నారు. అలాగే మనకి జేసీ ఒంగోలు ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో ముళ్ళ కుర్చీ లాంటిది, అలాంటి ముళ్ళుని కూడా పక్కకి నెట్టి రోజా పూల వినాయక నిమజ్జనం, ఇంకా అందులో తాలూకా పోలీస్ స్టేషన్ అంటే ప్రతిరోజు అక్కడి నుంచి మన కోసం, ఈ చిన్నారుల కోసం జూనియర్ చాలా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థ అండి. ఇప్పటికీ మన ఒంగోలులో ఇది ప్రారంభించి 49వ సంవత్సరం నడుస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ 50 సంవత్సరాల్లోకి వెళ్ళబోతున్నాం. అనేక మంది మహానీయులు, పెద్దలు వారందరూ సమయాన్ని త్యాగం చేసి ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల పాటు నడవడానికి కారణమయ్యారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త ప్రెసిడెంట్ దీనికి వస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు జరుగుతాయి. కాబట్టి మా మీద గౌరవంతో, మా మీద మీరు అడగగానే వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం. థ్యాంక్ యూ. ఒంగోలు పట్టణం నుంచి వివిధ స్కూల్స్ ఇక్కడికి వచ్చిన వివిధ స్కూల్ యాజమాన్యానికి మరియు టీచింగ్ స్టాఫ్కి మరియు వారి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ జేసీ ఆర్గనైజర్స్ దాని గురించి తెలుసుకున్నాను. వీళ్ళు 40 years బిలో ఉన్న యూత్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని బయటికి తీస్తూ అందరినీ ఉత్సాహపరుస్తున్నారని, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసింది. అలాగే నాకు మొన్న ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఇక్కడ మన మినీ స్టేడియంలో కొన్ని వాకర్స్ కోసం, మన పెద్దల కోసం, యూత్కే కాకుండా పెద్దలకి కూడా అక్కడ వాక్ చేసే వాకర్స్ కోసం కూడా కొన్ని పల్లలు వేపించారని, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. దీనికి మా ఒంగోలు పోలీసుల తరఫున మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, అలాగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు మరింత ముందుకెళ్లాలని జేసీ ఆర్గనైజర్స్, జేసీ ఈ ఆర్గనైజేషను మరింత ముందుకెళ్ళి బాగా పేరు సంపాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈ స్పిరిట్ ద్వారా మంచి అవకాశాలను కూడా పొందాలని, చిన్నపిల్లలు ఈ అమ్మాయి డ్యాన్స్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది, అసలు ఎక్సలెంట్. ఈ ఒంగోలులో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అమ్మాయిలు ఉన్నారని నాకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలులో ఉండి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పెద్దవారికి మనం సన్మానించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వారిని పరిచయం చేయవలసిందిగా జేసీ కో చైర్మన్ బాలకృష్ణ గారిని. మంగమూరు గ్రామం తెలుగు యువత ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి 8వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగమూరు గ్రామంలో తక్కిళ్ల చెంచయ్య బ్యార్నీ నందు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్దల సహకారంతో గణనాథునికి ప్రత్యేక పూజలు, హారతులు, భజన కార్యక్రమం కమిటీ సభ్యులు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు గణనాథుని పూజల అనంతరం తీర్థప్రసాదాల వితరణ చేస్తున్నారు. 14వ తేదీ శనివారం అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు తెలిపారు.
ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం ప్రాంగణంలో ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 3వ రోజు వినాయక మండపం ఎదురుగా కోలాటం ఏర్పాటు చేశారు. కోలాటం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. గణేష్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలిపారు. గణపయ్య గజ్జ
ఓం ప్రశాంత్. పరిపూర్ణాత్మ బంధువులని 50 మంది బంధువులు శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమంలో గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగుస్తాయి. ఎల్లుండి పూర్ణాహుతి జరుగుతుంది. ఈ గణపతిని మనం దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. దీనికి కారణం గణపతి విఘ్నాధిపతి. ఏ రకమైన విఘ్నాలు జరగకుండా లోకక్షేమం, వర్షాలు కురిసి పంటలు పండి రైతులు, ప్రజలు, సర్వజీవులు క్షేమంగా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి. అందుచేత మొదటి పూజ విఘ్నేశ్వరుడు చేస్తాం. ఎవరైతే ఈ గణపతి నవరాత్రుల్లో కనీసం ఒక్కరోజైనా గణపతి పూజ చేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా విఘ్నాలు లేకుండా సర్వసుభిక్షంగా ఉంటుంది. కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ అందరూ చేయాలి. తర్వాత ఆయన పరమేశ్వరుడు ద్వారా ప్రథమ పూజను కోరుకున్నాడు. తద్వారా ఆయనకి ప్రథమ పూజ లభించింది. దేవతలు కూడా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. యజ్ఞాలు జరిగినా, యాగాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఏ రకమైనటువంటి పుణ్యకార్యాలు కలిగిన శుభ కార్యాలు జరిగినా విఘ్నేశ్వర పూజ మొదటగా చేయటం ఆనవాయితీగా ఉన్నది. అందువల్ల ఈ విఘ్నేశ్వర పూజ చేసి అందరూ క్షేమంగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వర్షాలు, అతి వర్షాలు లేకుండా, అనావృష్టి లేకుండా సకాలంలో వర్షాలు పడుతూ సస్యరక్షణ జరిగి ప్రజలంతా. ఒంగోలు నగరంలోని శ్రీ గిరి గాంధీ కొండ వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 1 టౌన్ సిఐ వై నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ నాగరాజు వందలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ తూము సుబ్బారావు, పొట్టేళ్ల సుబ్రహ్మణ్యం, దుర్గమ్మ, నారాయణ, గాబ్రేలు, అనిల్, వెంకట్రావు, ప్రసాద్, సునీల్, తిమోతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్ధండే వీరలక్ష్మీ హృదయ సరసజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్వాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ ద్వైత విజేతాం సర్వదా రాజ్యలక్ష్మీ శ్రీర్వక్షస్సమాయుష్యమారోగ్యమావీతా శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ అలివేలు మంగా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవత నిరంతర దివ్య అనుగ్రహ కరుణా కృపా కటాక్ష ప్రసిద్ధ మహాంతో గృహంతో తదాస్తు. శ్రీశైల పరమరామ మల్లికార్జున స్వామి దేవత సమేత సాక్షి గణపతి స్వామి దేవత నిరంతర దివ్య అనుగ్రహ కరుణా కృపా కటాక్ష ప్రసిద్ధ మహాంతో గృహంతో తదాస్తు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ చండీ పరదేవత, శ్రీ లలితా భట్టారికా మాతా సమేత శ్రీ శ్రీనివాస పరమం తరన్నః, శ్రీ శ్రీనివాస కులదైవతన్నః, శ్రీయాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తే మంగళం. ఇరాం దృశ్యామి నీరాజనాత్రం ఆగమయామి. ये बोलो गणेश महाराज की जय. ఏడుకొండలవాడ వెంకటరమణ సదాస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ బలసిద్ధిరస్తు. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష మనోభీష్ట బలసిద్ధిరస్తు. గురు నువ్వు పక్కకి కొంచెం అన్న, నేను ఇస్తాను నీకు వీడియో కావాలంటే.
స్క్రీన్ షాట్ రాలేదు. माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवासु भक्तासु स्वदेशो भवन् अहं वैष्णवानां ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణనను వెంటనే చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని హోటల్ కోలాస్ నందు జరిగిన కులగణన బీసీ సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ధరణికోట లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు రాజ్యాధికారం రాకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యం ఏలుతున్నారని మండిపడ్డారు. బీసీలు మనుగడ చెందాలంటే కులగణనతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి, చావలి సుధాకర్, తన్నీరు ఆంజనేయులు, బొట్ల సుబ్బారావు, కుట్టుబోయిన కోటి, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయన చేసేప్పుడు నాకు ఎంతో నచ్చింది. అయితే నేను బీఎస్పీ పార్టీకి ఏ పార్టీకి వచ్చాను, ప్రజావాదిని. ఈ మీటింగ్లో ఉండే అంశాలు సామాజిక న్యాయం అనే దానికి సంబంధించినది. జరగాల, కరోనా వల్ల జరగల, ఏం జరుగుతుందో లేదో మనకి తెలియదు. అది ఇక్కడ ఒక 1 జనానికి వాళ్ళు గొడవ రాయాల. మత తర్వాత
బీసీ వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా హైకోర్టు జడ్జిగా పనికి చేశారు గవర్నమెంట్లో. చాలా విషయాలైతే నాకు తెలుసు. మీ రాజకీయ పార్టీతో నాకు మంచి సంబంధాలు అన్నింటిలో ఒకదాని మీద అన్నింటితో నా పార్టీ మీద ఎందుకు చేస్తుంది. అన్నింటిలో రిజర్వేషన్ రిజర్వేషన్ ఇక్కడ ఉంది. దేశాలు తీసుకుంటారు కాబట్టి ఈ ఉద్యోగస్తులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పరిపాలకులు అది పెద్ద నిరంతర కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా బీఎస్పీ పార్టీని దీని ఒక నిరంతర కార్యక్రమాలు తీసుకొని జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అట్లాగే అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లా అవుతుంది. న్యాయపాలన చేయొచ్చు, చట్టపరమైన పోరాటం చేయొచ్చు అనేటువంటి విశ్వాస పరంగా కాకుండా పదవుల పరంగా కాకుండా బీసీల బుద్ధిలో 60% జనాభా ఉంటారు. కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువగా కూడా అన్ని వర్గాలు కావాల్సింది. దాంట్లో మెజార్టీ ప్రజలకు చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. ఆ వైపుగా ముందు పోతూ ఈ ఐక్య ఉద్యమంలో భాగస్వామ్యం అందరం కూడా ముందు కోరికపై మీ అభిప్రాయం తెలియజేయవలసిన, మీ మద్దతు తెలియజేయవలసిన కోరుతున్నాను. అక్కడ కూడా పడిపోతారు. ఆ పరిస్థితి రాకుండాంటే ఊరికే చెప్తా ఉండాలి కానీ ఆ జనగణన జరగకూడదనే పరిస్థితులనే జరుగుతూ వచ్చింది. అయితే కొన్ని సంవత్సరాలుగా బీసీ ఖచ్చితంగా జనగణన జరగాలని కోరుతూనే ఉన్నాం. అయితే అది ఎంతవరకు వస్తుందంటే చెప్పడం వరకే వస్తుంది. ఈరోజు ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే అయితే మన పునాదులే ఉండవు. ఆ పునాదులు కోల్పోయే పరిస్థితులు ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందు పోయే క్రమంలో ఈరోజు ప్రకాశం జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోలాస్ హోటల్లో కుల జనగణన జరిపించాలనేటువంటి డిమాండ్ మీద బీసీ కులాలకు సంబంధించినటువంటి అనేక సంఘాలతోటి ప్రజాస్వామికవాదులతోటి ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా బీసీ కులగణన అనేటువంటిది చాలా అవసరం కాబట్టి ఈ కుల జనగణన అనేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ మేరకు ఏదైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా దాన్ని అనుసరించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం బీసీ కులాల యొక్క సంఖ్యని అధికారికంగా లెక్క పెట్టకుండా కేవలం ఏదో సర్వేలు చేయించి ఇదిగో ఈ కులాలు ఎంతున్నారు ఈ కులాలు ఎంతున్నారు అని చెప్పేసి ఏదో నోటి లెక్కలతోటి మేము ఈ లెక్కలతోటి మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇంక ఏమాత్రం కూడా దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ రోజున బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన సమాజ్ పార్టీ మరి దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఈ జన కులగణన జరగాలనేటువంటి డిమాండ్ తోటి అన్ని బీసీ సంఘాలని కలుపుకొని మరి ఒక ప్రజా ఉద్యమాన్ని ఈ రోజున ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కుల గణన జరిపించాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే కార్యక్రమాలను మేము 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఈ బీసీ కులాలు బీసీ సంఘాల్లో చైతన్యం తీసుకొని రావటమే కాదు మరి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున మరి విజయవాడలో త్వరలోనే ఒక నిరసన కార్యక్రమాన్ని వేలాది మందితోటి మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అలాగనే ఈ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఖచ్చితంగా బీసీల యొక్క ప్రజాస్వామిక డిమాండ్ ఏదైతే ఉన్నదో అది బీసీ కులగణన అనేటువంటి విషయాన్ని జరిపించాలనేటువంటి ఉద్దేశంతో మేము అందరిని కలుపుకొని ఉద్యమానికి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దానిలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ సదస్సుని మరి విజయవంతం చేసినటువంటి మరి బీసీ నాయకులకి మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇస్తున్నాను. జై భీమ్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో హోటల్ కోలాస్లో జరుగుతున్నటువంటి బీసీలో 75 సంవత్సరాల కోరికైనటువంటి బీసీ కులగణపై రౌండ్ టేబుల్ సమావేశానికి చేసినటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారికి అదేవిధంగా వివిధ సంఘాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ మిత్రులారా ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా 75 సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ మనవాద పార్టీలు మరి ఎందుకు బీసీ కులగణన తీసి బీసీలకు రావాల్సిన హక్కులు
ఎందుకు ఇవ్వట్లేదో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మోసపోయాం, ఇంకా మోసపోవటానికి ఇంకా సిద్ధంగా లేము. ఈ రోజున బీఎస్పీ పార్టీ ఎత్తుకున్నటువంటి ఈ కార్యక్రమానికి బీసీ కులగన తీయాలి, బీసీలు ఎంత వాళ్ళకంత వాటా ఇవ్వాలనే నినాదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మద్దతు తెలియజేసి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి బీసీ కులగన చేసి బీసీలు ఎంతమంది ఉండారో అంత శాతం వాళ్ళకు వాటా వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలంటూ కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సాగర్ సెంటర్ వద్ద నిరసన. యాభై 5 రోజులుగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాలు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమైన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు ఆధ్వర్యంలో జేసీ వారోత్సవాలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.